నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూటమి సర్కారును బద్నాం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుందా? అత్యంత అవినీతి పరులతోటి నింపేసినటువంటి శాఖగా పేరు తెచ్చుకుంటోందా? గతమెంతో ఘనం, వర్తమానం మాత్రం చాలా దరిద్రంగా ఉంది అనేటటువంటి కామెంట్లకి, అనేటటువంటి విమర్శలకి ఆలవాలంగా నిలుస్తోందా? ఈ మూడు ప్రశ్నలకు అవుననేటటువంటి సమాధానం వస్తుంది దురదృష్టవశాత్తు. ఎందుకో నేను ముచ్చటగా 3 ఉదాహరణల్లో చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆ 3 ఉదాహరణలు మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం కూడా అదే అయితే ఎస్ నిజమే అని చెప్పేసి సమర్థిస్తూ కింద కామెంట్ పెట్టండి. ఒకవేళ మీ అభిప్రాయం అది కాదు అనుకుంటే విమర్శిస్తూ కూడా కామెంట్ పెట్టండి. ఇది నేను వాళ్ళని ఏదో కించపరచాలి, వాళ్ళని ఏదో డిఫేమ్ చేయాలని చెప్పేసి ఎక్కడా చేయట్లేదు. ఇప్పటికైనా కూటమి సర్కారు నిద్ర మేల్కొని ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే, ఈ శాఖను సరిదిద్దకపోతే రేపటి రోజున మీరే నష్టపోతారని చెప్పేసి ఒక హెచ్చరిక లాంటి వీడియో మాత్రమే. అలాగే చూడండి, సద్విమర్శగానే తీసుకోండి. సో మొట్టమొదటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అనంతబాబు కేసు. ఇది పోలీస్ శాఖ యొక్క పనితీరుకి, పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి తంతుకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వార్తాపత్రికలు కూడా ఈరోజు అవే ఘోషిస్తున్నాయి. ఏంటి విషయం? అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన విషయం తెలిసిందే. అందుట్లో ఆవిడ వాళ్ళ భార్య పాత్ర కూడా ఉన్నది అనేటటువంటి అంశం కూడా తెలిసిందే. చచ్చి చెడి కోర్టుకెళ్ళి రిలీఫ్లు తెచ్చుకొని ప్రస్తుతం బెయిల్ మీద బతుకుతున్నారు. అయితే ఆ అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంతగా విర్రవీగిపోయాడో ఇప్పుడు స్టిల్ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా అలాగే విర్రవీగిపోతున్నాడట. ఎవరండో చూసుకోనంటే మళ్ళీ సేమ్ పోలీస్ శాఖ అండ చూసుకొనే. ఎస్, అదే విచిత్రం. జోగి రమేష్ వంటి వాళ్ళు, పేరు నాని వంటి వాళ్ళు, అనంతబాబు వంటి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతుంటారు, ఎవ్వరికీ దొరకరు. సప్త సముద్రాల అవతల ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆ రోజు గంగిరెడ్డి లాంటి ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి లాంటి వాళ్ళను కూడా ఇతర దేశాల్లో అరెస్టు చేసి అక్కడ అనేక కుట్రల పన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళల్ని పెళ్లి చేసుకుని వీసా పొంది అక్కడే సెటిల్ అయిపోదాం అనుకున్నటువంటి వాళ్ళను కూడా వాళ్ళ కుట్రలను భగ్నం చేసి తీసుకొచ్చిన పోలీస్ శాఖ ఈరోజు చిటకలో మాయమైపోయేటటువంటి, వాళ్ళకి కావాల్సినప్పుడు ప్రత్యక్షమయ్యేటటువంటి అనంతబాబు లాంటి వాళ్ళని, జోగి రమేష్ వంటి వాళ్ళని, పేరు నాని వంటి వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుంది? అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో లంచం ఎరచూపి, సాక్షుల్ని బెదిరించి లంచం ఎరచూపి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తే వాళ్ళంతటా వాళ్ళు భయపడిపోయి, ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళు భయపడిపోయి, బాబు ఇదిగో డబ్బు, అనంతబాబు మమ్మల్ని అలా భయపెట్టాడని చెప్పేసి పోలీసుల దగ్గరకు వచ్చి మొరపెట్టుకునేంత వరకు కూడా కనిపెట్టలేకపోయారు. పోనీ కనిపెట్టిన తర్వాత సరే పోనీ వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఇలా జరిగిందని చెప్పారు, ఆ తర్వాత ఏమైనా చేయగలిగారా? లేదు. చక్క పారిపోయాడు అనంతబాబు. తాజాగా ఇప్పుడు బెయిల్ రద్దు చేయమని చెప్పేసి పిటిషన్ వేశారు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అనంతబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి పోలీస్ అధికారినే ఆ సర్పవరం సిఐగా వేశారట. అదే స్టేషన్లో ఈ కేసు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు నమోదైంది. వాళ్ళు గతం నుంచి కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు గతం నుంచి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ పోలీసుల సహకారంతో అనంతబాబు ఎప్పుడు కావాలంటే అప్పుడు తప్పించుకుంటున్నాడు, అత్తారిలా ఫీల్ అవుతున్నాడు పోలీస్ స్టేషన్స్ని, జైళ్లను కూడా అని చెప్పేసి అయితే విమర్శలు ఏకపెట్టున వస్తున్నాయి. అంటే బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన వాడు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాడంటే పోలీసులు ఇచ్చిన అలసు కాదా? బిక్కుబిక్కుగా బతకాల్సినోడు నేనే చంపా అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు సాక్ష్యాలు తారుమారు చేయడానికి లంచం ఇచ్చి మరీ సాక్షులను కొనేస్తున్నాడంటే పోలీసులకు తీరు కదా? మరి ఏం వ్యవహారం నడుస్తోంది? ఏం పనితీరు కనబరుస్తున్నారు? ఇది నిజంగా అసలు ఈ కేసు, ఈ అంశాన్ని పరిశీలిస్తే ఇక తవ్వుకుంటూ పోతే ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసుల పొరవే బోద్దాం, ఆ రకంగా ఉంది. ఇదొక ఎగ్జాంపుల్ అయితే, రెండో ఎగ్జాంపుల్ ఒక మోసగాడు. రకరకాల పేర్లతోటి, రకరకాల వ్యవహారాలతోటి, రకరకాల పనులతోటి మోసం చేసేటటువంటి ఒక మోసగాడు. పేరు భీముని అజిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి. అతను ఎంచక్క పోలీస్ స్టేషన్ జైలు నుంచి తప్పించుకుపోయినటువంటి విధానం, ఆ విధానాన్ని ఒక కథ రూపంలో రాస్తే మాత్రం నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి కథనంగా ఉంటుంది. పోలీస్ శాఖ పరువు పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ భీముని అజిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి నేరాలు చేయటమే తన ప్రవృత్తిగా పెట్టుకున్నాడు.
సైబర్ క్రైమ్స్ మిగతా వాటిలో అంతకుముందు గ్రానైట్ వ్యాపారాలు చేసి అడ్డదారులు డబ్బులు సంపాదించి ఇలా రకరకాల ప్రయత్నాలు చేశాడు. విచిత్రం ఏంటంటే తను 2018లో అరెస్ట్ చేసి జైల్లో పెడితే అప్పుడు కూడా రకరకాల రూపంలో ప్రయత్నాలు చేసి తప్పించుకుని పారిపోయాడు. మళ్ళీ స్టిల్ చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెడితే తాజాగా మొన్న లాస్ట్ మంత్ ఆఖరిన తప్పించుకుని పారిపోయాడు. ఎలాగో తెలుసా, 1 కాదు 2 కాదు 50 లక్షల రూపాయలు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తులకి లంచం రూపంలో ఇచ్చి అతను తప్పించుకుపోయిన విధానం చూస్తే నిజంగా ఒక కేస్ స్టడీ అనిపిస్తుంది. నిజంగా పెద్ద పెద్ద బాలీవుడ్ దర్శకులు లేదంటే టాలీవుడ్ దర్శకులు ఈ స్టోరీని కొంచెం జాగ్రత్తగా పరిశోధిస్తే మాత్రం ఒక అద్భుతమైనటువంటి వెబ్ సిరీస్ తీయొచ్చు అనమాట. అంత అద్భుతంగా ఉంది. ఈ అజిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఏ జైలుకు వెళ్ళాలి, ఎక్కడ అతను ఏదన్నా గుండె నొప్పనో లేదంటే అనారోగ్యం ఉందని చెప్పేసి ఏదన్నా ఒక చిన్న డ్రామా ప్లే చేస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ ఎవరు ట్రీట్ చేయాలి, అక్కడ వాళ్ళని ఎస్కాట్గా ఎవరు తీసుకెళ్ళాలి, ఆ తర్వాత తను తప్పించుకుపోయే సమయానికి ఎవ్వరూ లేకుండా అక్కడ ఏ రకంగా ప్లాన్ చేసి సెట్ చేసుకోవాలని చెప్పేసి ప్రతి చోట పాయింట్ టు పాయింట్ ఆఖరికి కోర్టు క్లర్క్ దగ్గర నుంచి ఈ మొత్తం సర్కిల్లో ఆఖరిగా ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో కాపలా కాసేటటువంటి పోలీసు కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరికి ఫోన్పేల రూపంలోనూ రకరకాల రూపంలోనూ 50 లక్షల చిల్లర డబ్బులు లంచాలుగా ఇచ్చి ఎంచక్క జైల్లో నాకు గుండె నొప్పి ఉందని చెప్పేసి నాటకం ఆడి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఒక 2 కానిస్టేబుల్ బయటకు వెళ్ళిపోయారంటే ఇంకొక కానిస్టేబుల్ టిఫిన్ చేస్తుంటే సార్ టాయిలెట్కి వెళ్తాను అని చెప్పి ఎంచక్క నడుచుకుంటూ బయటకు వచ్చి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాడట. ఎంత విచిత్రం. రేపల్ల జైలుకి అంటే పాత కేసులన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే రేపల్ల జైలుకి మాత్రం వెడితే మనం తప్పించుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే ప్లాన్ వేసుకుంటే అతను కోరుకున్నట్టుగానే రేపల్ల జైలుకే వచ్చిందంట. అతను తీసుకెళ్ళి రేపల్ల జైల్లోనే పెట్టారంట. కారణం అక్కడ కోర్టు క్లర్క్ కూడా డబ్బులు తిన్నాడట. 2018లో ఎవరైతే ఇతను తప్పించుకోవడానికి సహాయం చేశారో విచిత్రంగా ఇప్పుడు ఈ రేపల్ల జైలు దగ్గర ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళేనట. ఆ దేవపాల్ అనే వ్యక్తి ఎవడో ఉన్నాడట. అతను 2018లో ఇతను తప్పించుకోవడానికి సహాయం చేశాడంట. స్టిల్ మళ్ళీ ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి సహాయం చేశాడట. అంటే డబ్బిస్తే లంచం ముట్ట చెబితే ఏ గడ్డైనా కరవటానికి సిద్ధమే. ఆల్రెడీ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్ ఉంది కదా. ఆ రోజు విఆర్లో పెట్టారు, సస్పెండ్ చేశారు, ఆ తర్వాత వేరే చోట్లకి పోస్టింగ్ ఇచ్చారు కదా. మళ్ళీ వాడినే డబ్బులు తీసుకొని తప్పించడం అంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత నీచం, ఎంత చండాలం. రకరకాల స్థాయిల్లో తానుకు ఏ జైలుకి వెళ్ళాలో కూడా తానే డిసైడ్ చేసుకున్నారు. తనకి ఎవరు ఎస్కాట్గా ఉండాలో కూడా తానే డిసైడ్ చేసుకున్నాడు. ఎవరు తప్పించాలో కూడా తానే డిసైడ్ చేసుకున్నాడు. చివరికి ప్లాన్ ప్రకారం చాలా జాగ్రత్తగా నాగ్గా ఎస్కేప్ అవడానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకొని డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి బయటపడ్డాడు. ఇంతకన్నా ఏమైనా ఉందా? జస్ట్ డబ్బు అనేదాన్ని దొరికినట్టుగా ఆఖరికి ఫోన్పే ఇది కూడా దొరికిందట. ఫోన్పేలో కూడా కొంతమంది ఒక అధికారి 10 లక్షలు, ఇంకొక అధికారి 25 లక్షలు ఇట్లా బోలెడు స్థాయిలో లంచాలు తీసుకుని వదిలేశారంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలాంటివన్నీ బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పనితీరు మీద బ్లాక్ మార్క్గా ఉండిపోదా? ఈ 2 దౌర్భాగ్యాలు ఒక పక్క అనుకుంటే ఎక్కడా లేనటువంటి 3వ దౌర్భాగ్యం అనంతపురం జిల్లాలో బయటపడింది. హనీ ట్రాప్ల వ్యవహారం. నాగ్గా ఫోన్లు చేస్తారు, వల విసురుతారు, తీయగా అమ్మాయిల చేత మాట్లాడిస్తారు, ఆడియో కాలో వీడియో కాలో మొత్తానికి ఏదో రకంగా ట్రాప్ చేస్తారు. కుదిరితే ఇంటికి పిలిపిస్తారు, లేదంటే ఆడియో కాల్ రూపంలో వాళ్ళను వివస్తరణం చేసి వాటిని రికార్డ్ చేసి బెదిరిస్తారు. కొంతమంది అయితే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళని నగ్నంగా మార్చి ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళతో ఉన్నటువంటి దృశ్యాలు రికార్డ్ చేసి ఇవ్వు 10 లక్షలు 25 లక్షలు అని చెప్పేసి డిమాండ్ చేయటం. ఇది ఒక మాఫియా. చిన్ని అలియాస్ రంగమ్మ అనేటటువంటి ఒక లేడీ డాన్ నడుపుతున్న మాఫియా అట. దౌర్భాగ్యం ఏంటంటే ఇది కూడా పోలీసుల సహకారంతోనే జరిగిందట. ఆ వలలు విసిరేటటువంటి ఈ బ్యాచ్లో చాలామంది మహిళలతోటి ఆ డాన్లతోటి పోలీసులకు కాంటాక్ట్స్ ఉన్నాయట. వాళ్ళు మాట్లాడినటువంటి ఆడియో కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయట. వాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి పోలీసుల చిట్టా కూడా ఉందట. పోలీసుల సహకారం అండని ఒక పక్క తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించి వాళ్ళని రకరకాలుగా సంతృప్తిపరిచి ఇలా అమాయకులకు వలవేసి వాళ్ళందరినీ హనీ ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటం. సున్నిత మనస్కులు అయితే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. 100 మంది ఉన్నారట. రాప్తాడు కానివ్వండి, అనంతపురం
అర్బన్ కానీ రూరల్ కానీ ఆ చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్లో వీళ్ళ బాధితుల సంఖ్య 100. అంటే ఇవన్నీ బయటకు వచ్చినాయి. బయటికి రాని అమాయకుల సంఖ్య ఇంకెంత ఉండాలి? ఎన్ని జిల్లాల్లో ఉండాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉండాలి? కథ ఏమై ఉండాలి? వీటి వెనక్కుంది ఖచ్చితంగా పోలీసులే అట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి పోలీస్ అధికారుల లిస్టు కూడా ఆడియో వీడియో కాల్స్తో సహా ఉన్నతాధికారుల దగ్గర ఉందంటే ఎంత సహకారం అందిస్తే తప్ప ఇలాంటివి జరగ. అనంతపురం ఏమి ఒక విచిత్రమైన ప్రదేశం కాదు కదా. జంతారా లాంటి ప్రదేశం అయితే సరే, ఊర్లు మొత్తం ఇదే పని మీద ఉంటారు కాబట్టి ఎవరన్నా పట్టుకుంటాం, ఏమని చేస్తాం, వాళ్ళు అసలు వాళ్ళ ప్రవృత్తే ఇది, వాళ్ళ బిజినెస్సే ఇది, వాళ్ళు పొట్టబోసుకునే విధానం ఇది, వాళ్ళ కుల వృత్తే ఇది అని చెప్పేసి సరిపెట్టుకోవచ్చు. కానీ అలాంటి సంస్కృతులు మన దేశంలో లేవు కదా, మన రాష్ట్రంలో లేవు కదా. అలాంటిది పోలీసుల సహకారంతో ఇంతగా చేశారంటే ఎవడన్నా కేసు పెట్టాక మమ్మల్ని ఏం బిగుతారు? మీరు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు మా వాళ్ళే, మా దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళే, మా దగ్గరకు ఆడవాళ్ళ కోసం వచ్చేవాళ్ళు, మమ్మల్ని ఏం పేగలరు అనేటటువంటి బరితెగింపు. సో ఈ అనంతబాబు ఇష్యూ కానివ్వండి, లేదంటే డబ్బులు తీసుకొని జైల్లో ఉన్న, అసలు ఆ జైలుకి ఏ జైలుకి వెళ్ళాలో కూడా ఆడే డిసైడ్ చేసుకున్నాడంటే అర్థం చేసుకోండి. ఆ భీముని అజిత్ కుమార్ అనేటటువంటి వ్యక్తి కేసు కానివ్వండి, ఇప్పుడు ఈ హనీ ట్రాపుల కేసు కానివ్వండి, ఇవన్నీ 3 ఉదాహరణలు చూస్తుంటే కూటమి సర్కారును ముంచే ప్రయత్నంగా కనిపించట్లేదా? కూటమి సర్కారు నిద్రపోతుంది అని అనిపించట్లేదా? ఆంధ్రప్రదేశ్ శాఖ పరువును బజారును పడేస్తున్నారని చెప్పేసి అనిపించట్లేదా? కొరడా జులిపించి ప్రక్షాళన చేయాలని చెప్పేసి అయితే అనిపించట్లేదా? మీకు అనిపిస్తే నాకు కింద కామెంట్ పెట్టండి. నన్ను సమర్థిస్తూ కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఖచ్చితంగా వీటి మీద కూటమి ప్రభుత్వం నిద్ర మేల్కొనేంత వరకు ఈ పోలీస్ శాఖతో పాటు మిగిలిన శాఖల అవినీతి పరులతో నిండిపోయిన మిగిలిన శాఖలను కూడా ప్రక్షాళన చేసేంత వరకు ప్రజలే పోరాటం చేయాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. సో మీరేమంటారు? కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.